ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు కొద్దిగా దేవుణ్ణి మరచి చేస్తున్న పాపాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడతాం. దేవుణ్ణి మరచి ప్రస్తుత కాలంలో యువతి యువకులు చేస్తున్న పనుల గురించి, కార్యాల గురించి, చెడు అలవాట్ల గురించి కొద్దిపాటి నిమిషాలు వాక్యానుసారం బోధించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఫ్లవర్ పుష్పం అంటే అందరికి చాలా ఇష్టం. ఆడపిల్లకి ఇంకా చాలా ఇష్టం, ఆడపిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం పువ్వులంటే. మరి మనకు కావాలంటే, పువ్వులు కావాలంటే కుదరదు కదా. ఏం చేయాలి? మొక్కలు నాటాలి, నీరు పోయాలి, పెంచుతూ చివరికి వాటి ఫలాలను మీరు అనుభవించాలి. అలానే వాటి అందాన్ని అప్పుడే ఆస్వాదించగలం. శరీరం అందంగా ఉండాలంటే ఏం చేయాలి? దున్నలా తిని పడుకోవాలి. ఏం చేయాలమ్మా? శరీరం కొద్దిగా అందంగా కనిపించాలి అంటే చేయాలి, సరైనది మాత్రమే తినాలి, కొద్దిగా వ్యాయామం చేయాలి, అది ఎక్సర్సైజ్ చేయాలి. చిన్న చిన్న పనిపాట్లు చేస్తేనే కొద్దిగా ఆ శరీరం అనేది చూడడానికి అందంగా ఉంటుంది, లేకపోతే అంత వికారంగా తయారవుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా స్నానం కూడా చేయాలి, లేకపోతే గొప్ప పడుతుంది. మన జీవితాల్లో కూడా అదే విధంగా దేవుడు అంటే ఇష్టం అంటే సరిపోదు. దేవుడికి నాకు చాలా ప్రేమ ఉంది, ఆయన అంటే నాకు అమితమైన ప్రేమ, అమితమైన ఇష్టం అంటే సరిపోదు. ఆ ఇష్టాన్ని, ఆ ప్రేమను మన జీవిత విధానాల ద్వారా ప్రదర్శించాలి, చూపించగలగాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రీతమ క్రైస్తవ ప్రజలారా, దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది, దేవుణ్ణి మరచి జీవించినట్లయితే మన జీవితాల్లో జరుగుతున్నటువంటి నష్టం ఏంటంట? మరణము తప్పదంట. దేవుణ్ణి విస్మరించినట్లయితే, దేవుణ్ణి మరచినట్లయితే, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులు ఆ దేవుణ్ణి విస్మరించి వారు మరణాన్ని చవిచూస్తారు. దుష్ట చేష్టలతోనూ దుష్ట ప్రవక్తలతో జీవించినప్పుడు కలుగుతున్నటువంటి నష్టం ఏంటో తెలుసా? మరణాన్ని కొని తెచ్చుకుంటాం. సంసోను చూడండి, ఎవరది? ఏం చేశాడు? ఫిలిస్తీన్లందరినీ గాడిద ఎముకతో చంపేశాడు. కానీ ఒక స్త్రీ వ్యామోహంలో పడి చివరికి ఏ విధంగా తయారయ్యాడో మనకే తెలుసు. త్రాగుడు అలవాటుపడిన వారు మృత్యువును కొని తెచ్చుకుంటారు. ఆది కాండంలో చూస్తున్నాం, మంచి అదేవిధంగా చెడు పనులు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా చూస్తాడో. ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడ్డ పనులు చేసినచో పాపము వచ్చి వాకిట ముంగల ఎదురు చేస్తుంది, నిన్ను తిరిగి మింగడానికి, నిన్ను నాశనం చేయడానికి. నీ ఇంటిలో ఎప్పుడు బయటకు వస్తావా, అప్పుడు నిన్ను దిగమింగడానికి, నిన్ను నాశనం చేయడానికి ఎదురు చూస్తుంది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజుల్లో ముఖ్యముగా యువతి యువకులు ఎక్కువగా యువతి యువకులు మోహము, కామం అనే పాపానికి లోనైపోతారు. దానికి ముందు ఏంటంటే త్రాగుడు. చాలా ఫ్యాషన్గా తయారైంది ప్రతి ఒక్కడికి. ఇలాంటి చెడు అలవాట్లకు లోను కావాలి. ఈరోజు మాట్లాడతారు ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, యువతి యువకులు మాత్రమే కాదు, కొంతమంది కూడా. అయితే దేవుడు సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులను చేశాడు. సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులను చేశాడు. వివాహ జీవితంలో
తప్పు కాదు, శారీరకముగా కానే కాదు, ఎందుకంటే అది దేవుని యొక్క ఏర్పాటు. కానీ పాపము ద్వారా పాపముగా ఎప్పుడు మారుతుందండి కలయిక అనేది? ఎప్పుడైతే వివాహ ధర్మానికి ముందు కానీ లేదా వివాహం తర్వాత కానీ భర్త భార్యకు, భార్య భర్తకు వ్యతిరేకముగా పరస్త్రీతో పరపురుషులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇది పాపంగా మారుతుంది. వెనక చెప్పడం ఈ ఆధునిక ప్రపంచంలో దాహవేశం తెలియదామా? దాహవేశం తెలియదామా? నీళ్ళు తాగుతాం, ఆకలిస్తే ఆకలిస్తే అన్నం తింటాం. మరి ఇప్పుడు క్రైస్తవ సహోదరి ఇవి ఏ విధంగానైతే తీర్చుకుంటున్నామో అదే విధంగా శారీరక కోరికలు కూడా మనకు కలిగినప్పుడు ఆ విధంగా తీర్చుకోవచ్చు అనుకుంటున్నారు చాలా మంది. అది తప్పు, అది తప్పు. దేవునికి విరుద్ధమైనటువంటి వాదన, సృష్టికి విరుద్ధం. ఎందుకంటే ప్రియమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, శారీరక కోరికలను సుఖాలను రహస్యముగా పంచుకుంటూ ఒక పక్క దేవుని, మరొక పక్క నమ్మిన వారిని చట్టాన్ని మోసగిస్తూ బరి తెగించి పాపం చేయడమే విచారం కామం. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 17-18 వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18 వచనం. ఏమన్నాడు? పదార్థం తిన్నామా? అది బాబో వాళ్ళకు కూడా పదార్థం తెలియదు. పదార్థం ఏంటి? పదే ఎక్కడ దొరుకుతాడు? పదార్థాలు 10. అందులో 6వది 9వది ఏంటి? మోహములు, మోహపాపములు. ఇవన్నీ తెలియదు మనకి. తిరుసపు కట్టలేదమ్మా 6. 5వది ఏంటి? 5వది ఏంటమ్మా? బాబో స్త్రీ సభ యొక్క చట్టమున మీరి. ఈరోజు యువతి యువకులకు ప్రసంగం చెప్తారా రంగరాబాబు ఎవడాలి? ఈ 5వ తర్వాత ఏది మాడిస్తారు? ఎవరితో చూస్తారు? రోడ్డు మీద ఎంతో తీసుకోవచ్చు. తిరుసభ కట్టంలో 5వది ఏంటి? తిరుసభ కట్ట 5వది ఏంటి? తిరుసభ యొక్క చట్టమున మీరి. 6వది విచారణకు సహాయం. దానికి ముందేం చేయాలి? తిరుసభ యొక్క చట్టాన్ని మీరకూడదు. తిరుసభ చట్ట ప్రకారంగా జరగాలి వివాహం. నువ్వేం చేస్తావు? గుడికి రావు, గుళ్ళో చెప్పి ఒకవేళ గుడి వచ్చేది గుళ్ళో చెప్పేది కదా. ఏమవుతుంది? గాలికి పోయేదాన్ని హాయ్ హౌ ఆర్ యూ, ఇన్స్టాగ్రామ్ వచ్చినాయిగా, వాట్సాప్ వచ్చినాయి, ట్విట్టర్, వాట్స్, ఎఫ్బి, ఫేస్బుక్, వీటిలో పేరు కొనుక్కుంటారు, పేరు ప్రకారంగా సెట్ చేస్తారు. ఈ ఫోటోలు పెట్టి రిక్వెస్ట్ పెడతారు. తర్వాత చలో ఐడియా చాటింగ్ చాటింగ్ చాటింగ్, ఇంకా మొత్తం మటాస్, కేక్ కథంతో కారణం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిజంగా ఎంతవరకు దేవుడికి ఇష్టమైన సూత్రాన్ని జీవిస్తున్నారు? ఆత్మపరిశీలన చేసుకున్నాం. ఆత్మపరిశీలన చేసుకోండి. కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 6:18 వచ్చింది. మానవుడు చేసిన ఏ పాపమైనను శరీరం యొక్క వెలుపున ఉండిన కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరమును పాప భూయిష్టము చేయుచున్నాడు. పాపాలలో దొరుకుతున్నాడు. సహోదరి సహోదరు, ఈ రోజుల్లో పాపం గురించి మాట్లాడితే చాలా మంది ఇష్టం ఉండదు. కొంతమందికి ఈ త్రాగుడు గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? వారు అందులో జీవిస్తున్నారు కాబట్టి. వారు అందులో ఏదో ఒక విధముగా నిమగ్నమయ్యారు. అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఏదో ఒక విధముగా నీ చూపు ద్వారా, తలంపు ద్వారా, కార్యాల ద్వారా. ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరు ఆత్మపరిశీలన చేసుకున్న రోజులు. ఎందుకంటే పాపము చేయడం ద్వారా, ఇలాంటి పాపము చేయడం ద్వారా అంటే చేయవారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇలాంటి పాపం చేసే వ్యక్తుల యొక్క
లక్షణాలు, గుణాలు, సుగుణాలు ఏ విధంగా ఉంటాయంటే సామెతల గ్రంథంలో చాలా చక్కగా ప్రభు వర్ణిస్తున్నాడు. వారి యొక్క జీవిత విధానాలు ఏ విధంగా ఉంటాయి రాసుకోండి. 7వ అధ్యాయం 11వ వచనం సామెతల గ్రంథం. సిగ్గు లేదు, సిగ్గు శాపం లేదు ఇంట్లో. ఈదిలో రచ్చబడిన తిరుగుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దాని మీరు వెళ్తుంటే ఒకసారి హైవే దగ్గర దొరుకుతారు కొంతమంది అట్లా. కాబట్టి ప్రీతిమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఏ విధంగా 12వ వచనం తిరుగాడుచు ఉంటారంట. 21వ వచనం ఆ రీతిగా అది ఆ మాటలు వలపు మాటలతో పురుషునిలో లోపరుచుకోవాలి. వలపు మాట బాగా తెలుసు కదా, ఈ మాటలతో పురుషులు లోపరుచుకోవాలి, తన వైపు లాపుకోవాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం. వేశ్య కోయి పెట్టే కోయి పెడితే ఈ ఒక రోడ్డు మీద కోతులు ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఆ కోతులో పెడితే ఏమవుతుంది? బురద అవుతుంది. ఏమవుతుంది? బురద. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 20 వచ్చింది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 20 వచ్చింది. చీకటి పనులు చేసి కడుక్కొని నేనేం పాపం చేయలేదు. నేనేం పాపం? పరమ పవిత్రుడు అంటారు. అందుకని సామెత కదా, లంగావాలు వేసుకున్న వాళ్ళందరూ మంచిగా కావాలి లేదా జీన్ ప్యాంట్ వేసుకున్న అందరూ చెడ్డలు కాదు. ముసుగు కప్పుకొని గుడికి వచ్చిన మాత్రమే మీరు అందరూ మంచిగా కూడా తప్పు. ప్రైజ్ ది లార్డ్. ముసుగుల్లో వేస్తున్న మోసాలు చాలా ఉన్నాయి. ముసుగుల్లో మోసాలు చేస్తున్నారు. గట్టిగా చెప్పబడండి. కావున ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరు, ఇలాంటి నీచమైన పాపం వల్ల కలిగే నష్టాలు ఏం తెలుసా? అవి కూడా మనం తెలుసుకోవాలి. జ్ఞాన గ్రంథంలో చాలా చక్కగా వర్ణిస్తారు. చాలా చక్కగా జాగ్రత్తగా వినండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి మాటలు. కాబట్టి శరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం. ఇలాంటి వారు ఏమవుతారంటే ఆమె మొదటి తప్పు రెండవ తప్పు మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ తీరడం, రెండోది పెరుగుడిని ద్రోహం చేసింది, మూడవ తప్పు అతి మంచి బాబోయ్. బైబిల్లో ఆ పదాలు చాలా కఠినంగా ఉన్నాయి. పదాలు బయట మాట్లాడితే బాబో ఫాదర్ ఎట్లా మాట్లాడేస్తారు? ఫాదర్ అయితే ఇట్లాంటి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సహోదరు, దేవుని యొక్క శాసనాన్ని ఆజ్ఞలు వింటున్నాం. ఈ పాపం ద్వారా దేవునికి విరుద్ధమైన జాగ్రత్త శుభ తప్పుడు దారిలో బిడ్డలు కట్టినావు. అగౌరవస్తుంది, మృత్యువాత పడాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, 9, 10, 11 వచనం చదవండి. ఆ గౌరవాన్ని తీసుకొస్తున్నాను. అమ్మ ఇక్కడ చదువుకున్నారు చదవండి. నీ గౌరవాన్ని కోల్పోతాం. సమాజంలో నీ గౌరవాన్ని కోల్పోతాం. రెండోది ఏంటి? క్రూరులకు చిక్కి అది సకాలంలో ఇక నీ జీవిత విధానం నిండకుండానే, నీ లైఫ్ స్పాన్ అనేది నీ జీవిత కాలం నిండకుండానే నువ్వు మరణిస్తావు. ఇంకా పరులు సొత్తులు స్వాధీనం చేసుకుంటారు. ఇంతవరకు సంపాదించింది ఏదో సొత్తు అవుతుంది. నేను 11వ వచనంలో దేహము క్షీణించి మరణిస్తాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కావున ప్రియమైన క్రైస్తవ సహోదరి, నీ చావు నీవే కొని తెచ్చుకుంటున్నావు. శాశ్వతమైన అవమానాన్ని పొందుతావు. కాబట్టి సామెతల గ్రంథంలో ఇంకొక వచనం చివరిగా 7వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా ఉంది.
వాటిని వలలో చిక్కుకొని పక్షి వలె తన ప్రమాదమును తానే కొని తెచ్చుకో. ప్రీతము క్రైస్తవ సహోదరి, పాతాళమునకు పోవుట మృత్య ద్వారమున చేరుటట. సామెతల గ్రంథంలో 7:27 వచ్చింది. చదవండి చివరిగా 27 వచ్చింది. ఎవరికి తప్పు చేయడానికి పోతున్న ఆ వ్యక్తికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడం ఎలాంటిదట? ఎక్కడికమ్మా? ఎక్కడికి ఎక్కడికమ్మా? ముందుగా ఏంటి? ఎక్కడికి? పాతాళంలో. నువ్వే అంటున్నావు, ఎక్కడ పెట్టుకున్నావు? రెండోది మరణం దగ్గర తీసుకుంటున్నావు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఏ విధంగా నిన్ను ఆకర్షిస్తుందంటే పక్కింటానికి పుల్లకూర ఏ విధంగా ఉంటుంది? రుచి ఎక్కువ అంట. ఎరా ఇది కొన్ని ఎవరిదే? పక్కింటానికి పుల్లకూర రుచి ఎక్కువ అనే సామెత విన్నారు కదా. మరి ఇక్కడ కూడా మన జీవితంలో కూడా అంతే. స్త్రీ కూడా కొన్నిసార్లు ఇలానే అనిపిస్తుంది కొందరికి. సామెతల గ్రంథం 5:19 వచ్చింది. మాస్టర్ గారు చూడండి. అమ్మ చదువు. ఆమె ఎలా ఉంటుందట? అతి ప్రియమైన వనిత. అనిత కాదు, ఎలా అంటనా? ఆమె అందమైనటువంటి లేడి వలె. చదువు. నీకు ఏ విధంగా కనిపిస్తుంది? లేడి వలె, దుప్పు వలె అందముగా కనిపిస్తుంది. మూడో వచ్చింది. పరస్త్రీ పెదవులు తేనెలొలికించిన బాబా, ఎంత బాగున్నాయా బాబా. ఆమె పలుకులు ఒలీవు తైలం వలె మృదువుగా ఉంటాయి. గట్టిగా చెప్పడం. అచ్చి బాబోయ్, ఈ వాక్యాలు చదవండి బాబు. అప్పుడు చాలా చక్కగా ఉంటాయి. ఏదైనా చాలా మంది లవ్ లెటర్ రాస్తుంటారు. అట్లీస్ట్ చదవండి, అప్పుడప్పుడు మీకు మంచి మంచి పదాలు వస్తాయి. ఏ విధంగా ఉంటాయంటే ముందుగా పరస్త్రీ పెదవులు తేనెలొలికించి తేనె కూడా తీయగా ఉంటాయి. కానీ అక్కడ దుర్భర కంపు. జాగ్రత్తగా. రెండోది ఏంటంటే ఒలీవు తైలం వలె మృదువుగా ఉంటాయి. అక్కడ మాటలు ఇక్కడ ఒలీవ్ ఆయిల్ అంతగా చూసారు కదా. అది చిన్నపిల్లలు రాస్తారు. ఎందుకు తెలుసా? మా ముగ్గురికి రాసింది, మా తమ్ముడికి నాకు. ఎందుకు తెలుసా? మీరు మృదువుగా ఉండాలి. కానీ నేను చాలా మృదువుగా కాదు, కొద్దిగా రఫ్గా తయారయ్యాయి. మృదువుగా ఉండడానికి చిన్నప్పుడు ఈ ఒలివ్ ఆయిల్తో మనకి మసాజ్ చేస్తారు. ఆడలు వస్తారు కదా, కాలు మీద పెట్టుకొని నలుగు పెట్టి కదమ్మా. ఏం చేస్తారు? ఏమంటారు? బాగా బాగా రుద్దుతారన్నమాట. వీడు మృదువుగా చక్కగా ఉండాలి అని. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరస్త్రీ పలుకులు కూడా ఒలీవు తైలం వలె మృదువుగా ఉంటాయి. అందుకని చక్కటి కావున నీవు ఏమి చేయాలంటే ఆమె దగ్గర నుండి దూరంగా పారిపోవాలని పవిత్ర గ్రంథం హెచ్చరిస్తుంది. దూరంగా పారిపోవాలని హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 5:5 వచ్చింది. దూరంగా ఉండి ఆమె గుమ్మము చెంతకు కూడా రాకుండా. చదవమ్మా 5:5 వచ్చింది. సామెతల గ్రంథం 5:5 వచ్చింది. అదే కదమ్మా. దూరంగా ఉండి అంటున్నాడు. దూరంగా పారిపోండి. దూరంగా గుమ్మము చెంతకు కూడా పోవద్దు అంటున్నాడు. గుమ్మము చెంతకు కూడా పోవద్దు. శ్రాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 23:16 చివరికి కామాగ్నినే నిన్ను కాల్చివేయును. దానియేలు గ్రంథము 13:20 సుసన్నపై 2 రాయమూర్తులు ఏ విధముగా కళ్ళు పడ్డాయో ఆమెను చెరసాలనుకున్నారు. చివరికి వారు మరణాన్ని శపించారు.
చరించారు. అందుకని మత్తయి సువార్తలో ఈ విధంగా ఉంటుంది. 5:18 పరస్త్రీని కామేచ్ఛతో చూచేవాడు ఆ క్షణమున తన హృదయంలో పాపము చేయించున్నాడు. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పడం ఒకసారి. కొంతమంది అలసిపోయారు. మీరే అలసిపోవాలి. వాక్యాన్ని వినేవాళ్ళు మీరు అలసిపోకూడదు. దావీదు మహారాజులు చేసేది ఏంటంటే ఆయనకంట 3 భార్యలో 100 మంది చెరికత్తు. మొగలకు వచ్చి ఒక్కదానిలోనే పడలేకపోతాను కదా, ముగ్గురు అంటారు ఆయన బాధ. ఒక 3 భార్యలో 100 మంది చెరికత్తులు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చివరికి ఎంతమంది ఉన్నా కూడా ఉరియా భార్య బెత్షెబాను కామంతో చూసి ఆమెను చేశారు. చివరికి ఏమైంది? ఆత్మను కోల్పోయాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి తన ఆత్మను పాడు చేసుకున్నాడు. మరి అదే విధముగా కామేచ్ఛతో చూచేవాడు శాపగ్రస్తులని 2వ పేతురు గారి 2వ అధ్యాయంలో ఉంటుంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు పవిత్ర గ్రంథంలో దావీదు మహారాజుకి ఒక మంచి కొడుకున్నాడు. ఏంటి చెప్పారు? సొలొమోను గారు. అబ్షలోము వాడంట తల దగ్గర నుంచి అంటే అధికారుల నుండి నడినెత్తి వరకు చూస్తే ఎక్కడా కూడా వాడు ఈ భాగంలో సరిగ్గా లేడు అని చెప్పడానికి వీరు ఉండదు. అంత అందగాడు అబ్షలోము. చివరికి అబ్షలోము ఏమైందంటే అంత అందగా అయినప్పటికీ కూడా చివరికి ఏమైందంటే 2వ సమూయేలు గ్రంథం 16:22 ఉంటుంది. వినండి. వినుట వలన చాలా బైబిల్ చదవాలి ప్రొటెస్టెంట్ పద్ధతి మన కాదు. వినండి వాక్యాన్ని ముందుగా వినండి. ఇక్కడ దాచుకోవాలి. చదివితే ఉపయోగం ఉంది. అక్కడికే మనం ఊరేస్తున్నాడు. అక్కడ హృదయంలో భద్రపరచుకోండి. వీరికి కొద్ది 1-2 మాటలు అవి చాలు. మొత్తం అవసరమే. గంట చెప్పి ప్రసంగం మొత్తం వద్దు. ఒక 2 మాటలు కాదు. నువ్వు హృదయంలో భద్రపరచుకోండి. అది సరిపోతుంది నువ్వు మార్చడానికి. అయితే ఈ అబ్షలోము అనే వ్యక్తి ఏమైందంటే అక్కడ మీకు చెప్పాను కదా ముందుగానే, తన శారీర సౌందర్యాన్ని చూసి అందాన్ని చూసి ఏం చేశాడంటే చివరికి దావీదు ఒప్పుడు కట్టేటువంటి ఒక దానితో ఏం చేశాడు? తప్పుడు పని చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చివరికి శారీరక సౌందర్యం అంటున్నా సరే హృదయ సౌందర్యం లేదండి. అంత వెంటనే అప్సలోము తండ్రికి తల ఊపుడు తీసుకొచ్చాడు. అపకీర్తిని తీసుకొచ్చాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరుల మన జీవితాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరిని తప్పట్లేదండి. ఈ విషయాలు చెప్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను తప్పట్లేదు. కానీ పాపం ఇది పాపం అని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ క్రమశిక్షణ రహిత జీవితం అంటే వితౌట్ డిసిప్లిన్ పిచ్చల జీవితాన్ని జీవించి చాలా మంది బిడ్డలు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారందరికీ కూడా యోహాను సువార్తలో 8:34 పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడుగా ఉంటాడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడుగా ఉంటాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, మనం ఏ విధంగా పారిపోవాలంటే యేసేపు పోతిఫర్ భార్య వ్యభిచారానికి ప్రేరేపించినప్పుడు బట్టలు తెచ్చి పారిపోయాడు. సుసన్న తన ప్రాణం పోతుందని తెలిసి కూడా దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఆమె దేవునికి వ్యతిరేకమైన పాపం చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి మన శరీరం అనేది పాపం కోసం కాకుండా దేవుడి కోసం కాదు. శరీరానుసారం జీవించకుండా దేవుడికి